తప్పకుండా తప్పకుండా ఒకే చిన్నప్పటి ఒక గారు. నిమిషం. యా ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు, వెంకటేష్ గారు టైం ఇవ్వాలి కదా. యా వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్. సో సబ్జెక్ట్ డివేట్ అయింది, అయినప్పటికి కూడా ఇప్పుడు ఏంటంటే ఇవాళ నిన్న జరిగినటువంటి ఈ మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి గెలిచింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గెలిచింది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి అంత మెజారిటీ లేదు, అయినప్పటికీ కూడా వాటిని స్థానాలను కైవసం చేసుకుంది. దాన్ని టీడీపీ ఏమని సమర్థించుకుంటుందంటే మమ్మల్ని ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ కౌన్సిల్ ఏదైతే ఈ డివిజన్స్ ఉంటాయో వాటిని అభివృద్ధి చేసుకునేందుకు మా పార్టీలోకి వచ్చారు, సో కాబట్టి వాళ్ళు గెలిపించుకున్నాం అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 2021లో కూడా ఏం జరిగిందో చూసాం. 578 కౌన్సిలర్లు ఏకగ్రం అయితే 570 మంది వైసీపీ వాళ్ళే. సో ఈ లెక్కన ఎవరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు? ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమవుతుంది మీరు చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సోదరులకి అలాగే ముఖ్యంగా యంగ్ లీడర్ దర్శిత్ హార్ట్లీ వెల్కమ్ అబ్బా. వీళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు డిబేట్ ఏదైతే ఉందో చాలా వండర్ఫుల్ డిబేట్ టాపిక్ తీసుకున్నారు. కొత్తగా ఏదో జరిగిపోయినట్లు, ఇప్పుడు మొన్న ఏదో కాశ్మీర్ లో ఉగ్రవాద దాడి జరిగింది, ఇదేదో ఆశ్చర్యపోయే విషయంలా చెప్తున్నారు. ఇది రెగ్యులర్ గా మనం ఫేస్ చేస్తున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ లో మనం ఫేస్ చేస్తున్నటువంటి ఒక రెగ్యులర్ ఆస్పెక్ట్ లో జరిగేటువంటి కారణాలే ఇవన్నీ కూడా. ఈ విధానాలన్నీ కూడా ఎప్పుడో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఇవన్నీ వస్తున్న, ఎన్టీ రామారావు గారి పదవీచ్యుతుడైన దగ్గర నుంచి కూడా మనందరం చూస్తున్నటువంటి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక విధానం. సహజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉంటుందో స్థానిక సంస్థలు కూడా దాన్ని వెంటాడటం, లేకపోతే వెంటపడటం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా దానికి వంతపాడటం, పార్టీలు మారటం, స్థానిక సంస్థల నాయకత్వం మారటం అనేది మనం ఏదో కొత్తగా 2021 వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చూడలేదు, అంతకు ముందు కూడా చూసిన పరిస్థితి. దీని గురించి మనం ప్రత్యేకంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే రిటాలియేషన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ మాత్రం స్పందన వస్తుందని చెప్పేసి ప్రజలు అనుకోలేదు. ఎందుకంటే ఇవాళ ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అని చెప్పడం కన్నా చాలా కాంక్రీట్ ప్రభుత్వం ఉంది. సుస్థిరం కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. ఐ థింక్ 11 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి ఒక పరిస్థితి. రిమైనింగ్ సీట్స్ అన్ని కూడా సరే కలగాపులగంగా ఉన్నట్టు కూడా కూటమి పార్టీల్లో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో కనిపించకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఈ స్థితి నుంచి ఈ రోజు కనీసం చిన్నపరెడ్డి గారు ఇలాంటి వారు టీవీ డిబేట్లలో కానివ్వండి, అలాగే నిన్న అంబటి రాంబాబు గారు మొదలగు వ్యక్తుల యొక్క ప్రెస్ మీట్లు చూసాము. టీవీలలో కానివ్వండి, ప్రెస్ మీట్లలో కానివ్వండి, జరిగినటువంటి ఈ అధికార మార్పిడికి సంబంధించి వాళ్ళ యొక్క ప్రతిస్పందన తెలపడం అనేది చాలా డేరింగ్ స్టెప్ గానే మనం అభివర్ణించాలి. ఎందుకనంటే ఒక పక్కన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టులు కానివ్వండి, లేదా దాడులు కానివ్వండి, ఇంకొక పక్కన జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి. రేపో మాపో ప్రధానమంత్రి గారు కూడా ఈ రాష్ట్రానికి వచ్చి అమరావతి 2.0 కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలి, లేకపోతే ఇనాగ్రేట్ చేయడానికి తీసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ కరప్షన్ 2వ తారీఖు వస్తున్నట్లు ప్రధానమంత్రి గారు కూడా. ఇలాంటి ఒక సందర్భంలో ఈ అధికార మార్పిడి ఎందుకు అవసరమైంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, దానికి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క మానసిక పరివర్తన వల్ల 2021లో గెలిచినటువంటి ఒక విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, మేము ఏకగ్రీవం అయ్యి తప్పు చేశాము, మేము ఎలక్షన్ లో పాల్గొనాలి కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తేనే మేము చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి ఈ అధికార మార్పిడికి దోహదపడ్డారు అని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్నారు. అలాగే ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, లేకపోతే వీళ్ళని ఏదో 99 పైసలకు కొన్నారు, లేకపోతే ఇంకొక రకంగా బెదిరించారు అని చెప్పేసి వారి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా
సుమారు ఇంకో 10-11 నెలల్లో లేదా ఒక సంవత్సరం లోపల ఈ అధికార పార్టీ మళ్ళీ హస్తగతం చేసుకునేటువంటి ఈ సీట్లలో కేవలం తాను బలమైన అభ్యర్థులను నిలబెట్టుకోవడానికి లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్ని మొత్తం కూడా తమ యొక్క కంట్రోల్లోకి తీసుకోవడానికి మాత్రమే ఈ అధికార మార్పిడి జరిగింది. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఈ అధికార మార్పిడితో వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేటువంటి నష్టమైతే ఏమీ లేదు. నష్టమైతే ఏమీ లేదు. ఎందుకంటే 11 నెలల తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్స్ లో జరగబోయేది ఇదే. కాబట్టి ముందుగానే వీళ్ళు తమ యొక్క పునాదులు ఏర్పరచుకోవడానికి మాత్రమే ఈ అధికార మార్పిడిని అధికార పార్టీ దోహదపరిచింది. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే చాలా సీనియర్ నాయకుడు. ఆయన అద్భుతమైన రాజకీయవేత్త. ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏ అధికార మార్పిడి మార్చుకోవాలో, లేకపోతే రాజకీయంగా ఏ ఎత్తుగడని. సరే, ఇప్పుడు అది ప్రజాస్వామ్యానికి ఆయన అధిపతి కాదు. చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు అయి ఉండొచ్చు, కానీ ఆయన ప్రజాస్వామ్యానికి అధిపతి కాదు. సంవత్సరం తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంత లోపల ఎందుకు ఇంత ఆత్రము? సరే, ప్రజాస్వామ్యయుతంగా 2021లో ఎన్నికలు జరగలేదు. అప్పుడు ఎవరైతే గెలిచారో, అప్రజాస్వామికంగా గెలిచారో వాళ్ళతోనే కదా ఇప్పుడు మళ్ళీ మీరు అధికార మార్పిడికి చేపట్టారు. ఇది ప్రజల్లో ఒక వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. జరిగిందని మీరు ఒప్పుకుంటే కుదరదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవాతోటే గెలిచాం సార్. ప్రజాస్వామ్య కాదండి, ఒకవేళ టీడీపీ వాళ్ళు అలా అనుకుంటే, చంద్రబాబు గారు ఒకవేళ అది రాంగ్ అనుకుంటే ఇది కూడా రాంగే కదా అంటున్నానండి. రాజుగారు సరే, ఓకే క్రిస్టల్ క్లియర్ గా చెప్పగలిగే విషయం ఏంటంటే 11 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దీనికి సంబంధించి బలమైనటువంటి నాయకులని తీసుకోవటం చాలా అవసరమైనటువంటి ఒక ప్రక్రియ అధికార పార్టీకి. వీళ్ళు కూటమి కట్టిందే అందుకు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒంటరిగా ఎదుర్కోలేనటువంటి ఒక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో గెలిచాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచాడు. అసలు జగన్ రెడ్డి మీరు చెప్పినట్టు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. జగన్ రెడ్డి మీరు చెప్పినట్లుగా ఎవరి అకౌంట్లో డబ్బులు వేయలేదు. సంక్షేమ పథకాలని 99% తాను ఇచ్చిన మేనిఫెస్టోని అమలుపరచని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వీళ్ళందరూ వారి యొక్క బలం సరిపోక భాజపా పార్టీ, జనసేన పార్టీ, తెదేపా పార్టీ ఈ 3 కలిసి ఎన్నికలకు వెళ్ళిన కారణమే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఈ నిందలు. జగన్మోహన్ రెడ్డి అంత వీక్ పర్సన్ అయితే చంద్రబాబు లాంటి ఒక వ్యక్తి ఈ రోజు కూటమికి సలాం కొట్టాల్సినటువంటి పని లేదు. కాబట్టి రాజకీయంగా చంద్రబాబు నాయుడిని చిత్తు చేసేటువంటి వ్యక్తి ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా లేడని మనం అందరం ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి. రెండోది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బలహీనంగా కనిపించవచ్చు. ఆయనకి రకరకాల ఆరోగ్య కారణాల వల్ల ఆయన ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు ఈ దేశంలోకెల్లా బలమైన ముఖ్యమంత్రి అని ఎవరైనా సరే ఒప్పుకుని తీరాలి. మీరు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆస్తులు వివరించడం జరిగింది. ఈ దేశంలోకెల్లా అత్యంత ఖరీదైనటువంటి ముఖ్యమంత్రి. అలాగే ఈ దేశంలో మీడియా సపోర్ట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ దేశంలోకెల్లా పత్రికల వెనకాల ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ దేశంలోకెల్లా ఒక సామాజిక వర్గం, అత్యంత బలమైన సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో, దాని యొక్క నాయకుడు చంద్రబాబు.